హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా సిరీస్‌లో బ్లాగ్ నెంబర్ 5. మా డూబీ, స్కూబీ కోసము కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. డూబీకి కొంచెం హెయిర్ ఫాల్ లాగుంది. సో, అందుకే ఈ షాంపూ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో, ఇది యూజ్ చేశాక కొంచెం హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్‌లోకి వచ్చింది. అండ్ మేము హెయిర్ ఫాల్ తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా వేయించాము. సో, ప్రెజెంట్ మా డూబీకి హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్‌లో ఉంది. ఫ్రీగా భగవద్గీత బుక్ ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయకుండా మన ఇంటి అడ్రస్కే భగవద్గీత బుక్ వస్తుందండి. మీరు విన్న మాట నిజమే. నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. నేను లేట్గా చెప్తున్నానేమో. మనము గూగుల్లోకి వెళ్ళి యథార్థ.com అని వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు ఫ్రీ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో ఒక మినీ అప్లికేషన్ లాగా ఉంటుంది. అందులో మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాక అండ్ మన మొబైల్ నెంబరు మెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక మనకు ఏ లాంగ్వేజ్లో బుక్ కావాలో మన లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎన్ని క్వాంటిటీ కావాలి, మీకు 1 కావాలా 2 కావాలా, క్వాంటిటీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేశాక ఫ్రీగా భగవద్గీత బుక్ మన ఇంటి అడ్రస్కే డెలివరీ చేస్తారు. చాలా చాలా బాగుంది కదా. ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్ దిస్ గుడ్ న్యూస్. నౌ వీఆర్ 1K ఫ్యామిలీ. థ్యాంక్ యూ టు దోస్ హూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని ఫాలో అవుతున్నారా? అయితే ఛానల్లో చాలా రకాలైన వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇండియాలో ఉన్నప్పుడు అది మా అమ్మ పక్కన ఉన్నప్పుడే నాకు 1K ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి మా ఊరు నుంచి పోల్కల్కైతే వెళ్తున్నాము. మేము బై ఆటో ద్వారా వెళ్తున్నాము. మా ఊరు నుంచి పోల్కల్ చాలా దగ్గరే. జస్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు. వెళ్ళే దారిలో పచ్చని పొలాలు, బోల్డ్ అన్ని మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి పోల్కల్ రూట్ అయితే చాలా బాగుంది. ఎటువంటి గతుకులు లేకుండా రోడ్డు చాలా నీట్గా ఉంది. మేము పోల్కల్కి రీచ్ అయ్యేంత వరకు మాకు విలేజ్ వాతావరణమే కనిపిస్తుంది. చాలా మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఫైనల్గా పోల్కల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది మా హస్బెండ్ వాళ్ళ విలేజ్. మేము యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడే మా విష్ లిస్ట్లో కంపల్సరిగా మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ని విజిట్ చేయాలి అండ్ మా విలేజ్ని విజిట్ చేయాలని కంపల్సరిగా ఉంటుంది. ఈ విలేజ్లో మా హస్బెండ్ చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే గ్రో అయ్యారనమాట. సో ఫైనల్గా మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము ఇంటికి రీచ్ కాకముందే మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయన్నమాట. వాళ్ళే వచ్చి ఓపెన్ చేస్తారు. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళైనా మమ్మల్ని వరుసలతో అన్న వదిన అని పిలుస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫొటోస్లో వచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ తాతమ్మ గారు అండ్ నెక్స్ట్ ఇక్కడ తాతగారు అండ్ ఇక్కడ నానమ్మ గారు అండ్ ఇక్కడ మా మామయ్య గారు. మా ఇంటి పక్కనే మా చిన్న మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఒకసారి అలా విజిట్ చేశారు మా హస్బెండ్ ఇక్కడ చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే గ్రో అయ్యారు కదా, బోల్డ్ అండ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా 2 ఇల్లు విజిట్ చేశాక ఇంకా ఊరికి లాస్ట్లో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చేసి మా ఇంటి దేవుడు వడ్డగిరి బసప్ప టెంపుల్ అనమాట. ఊరికి లాస్ట్లో ఉంటుంది. పచ్చని పొలాల మధ్యన చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే బై వాక్ అస్సలు వెళ్ళలేము, చాలా లాంగ్ అనమాట. సో మేము ఎలాగో ఆటోలో వచ్చాము కదా, ఆటో ద్వారానే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపులే మీరు లాస్ట్ టైం నా ఇండియా సిరీస్లో ఈ టెంపుల్ని చూసే ఉంటారు. టెంపుల్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము యుఎస్ నుంచి ఇండియాకి రాకముందే కంపల్సరిగా టెంపుల్ విజిట్ చేయాలి, టెంపుల్లో భోంచేయాలని మా కోరిక అనమాట. ఈ టెంపుల్ కీస్ వచ్చేసి ఇది ఊరికి లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పంట భూములు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరే ఉంటాయి కీసు. సో ఇంకా టెంపుల్ ఓపెన్ చేసి మా అమ్మ అయితే టెంపుల్ మొత్తం క్లీన్ చేశారు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అభిషేకం చేసి ఇలా హారతిచ్చి పూజ కంప్లీట్ చేసాము. మేము పూజ కంప్లీట్ చేసేసరికి ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయ్యింది. అక్కడ పంట పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి ఇలా భోంచేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. అందరు కలిసి ఒకే బౌల్లో రైస్ వేసుకొని తినడం చాలా క్యూట్ అనిపించింది.
మేము టెంపుల్‌లో భోంచేయాలని మేము లంచ్ కూడా తీసుకొనొచ్చాము. కేసరి, రైసు, దాలు, మ్యాంగో పికిలు, మజ్జిగ చారు, వంకాయ. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బయట కూర్చొని అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. వడ్డగిరి బసప్ప టెంపుల్ నుంచి పోల్కల్‌లో చాలా ఫేమస్. ఇది పురాతనమైన టెంపుల్ అనమాట. ఇది సోమప్ప గుడి. ఈ టెంపుల్ ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. పోల్కల్‌లో జాతర ఎగ్జాక్ట్‌లీ హోలీ టైంలో ఉంటుంది. ఇక్కడ జాతర రోజు ఒక ట్రెడిషనల్ ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి మట్టి పాత్రలు ఉంటాయి కదండీ! సో, ఆ మట్టి పాత్రలు ఊరికి లాస్ట్ వరకు తీసుకొని వెళ్తారంట. సో, అక్కడ ఒక నది ఉంటుందంట. ఆ నది నుంచి ఆ పాట్‌లోకి వాటర్ తీసుకొని అక్కడ గొర్రె పాలు అందులోకి ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే వేస్తారంట. సో, వాళ్ళు రిటర్న్ టెంపుల్‌కి రీచ్ అయ్యేలోపు ఒక పార్ట్‌లో మిల్క్, ఒక పార్ట్‌లో కర్డ్ అవుతుందంట. సో, ఇలా పాలు, పెరుగు అవ్వటం వల్ల దేవుడు వచ్చారు అని జాతర చేసుకుంటారిక్కడ. నార్మల్‌గా జాతర అంటే ఈవినింగ్ టైమ్స్ కానీ, మార్నింగ్ టైమ్స్ కానీ జాతర అనేది చేస్తారు కదండీ! కానీ ఇక్కడ పోల్కల్‌లో తెల్లవారుజామున జాతర చేస్తారండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగు పెరుగే ఉంటుంది కదా! ఆ పెరుగుకి రైస్ యాడ్ చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అండ్ పిల్లలు పుట్టకుండా ఉంటారు కదండీ! వాళ్ళకు ఆ పెరుగన్నం అనేది పెడతారు. దానివల్ల పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట. పోల్కల్‌లో ఇంకో ఫేమస్ టెంపులు సింగరయ్య తాత టెంపులు. ఇక్కడ అంత్రం ఉంటుందనమాట. ఆ అంత్రాన్ని ఇంటి ముందు పెట్టామనుకోండి, మన ఇంట్లోకి స్నేక్స్ రావని ఒక నమ్మకము. టెంపుల్లన్నీ విజిట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిండి మిల్లుని కూడా ఒకసారి విజిట్ చేసాము. పిండి మిల్లులో మేము గోవాలో ఉన్నప్పుడు కొన్ని ఐటెమ్స్ పంపించామనమాట. కొన్ని ఐటెమ్స్ మా ఇంట్లో పెట్టాము, కొన్ని పోల్కల్‌లో పెట్టాము. మా బుక్స్ అన్నీ ఒకసారి చూసుకున్నాము. 6 ఇయర్ బ్యాక్ బుక్స్ అన్ని బుక్స్ ఒకేసారి చూసేసరికి మాకు బోల్డన్ని మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అందులో అవసరం ఉన్న బుక్స్ పెట్టుకున్నాము. అవసరం లేదు అనిపించినటివి మేము వేరే వాళ్ళకి డొనేట్ చేసాము. నాకు లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆపరేషన్‌లో మా తమ్ముడు నాన్నలాగా మారి నాకు ఫీడ్ చేస్తున్నారు. మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఇద్దరు పోటీ పడి నన్ను బాగా చూసుకున్నారు. నాకు ఫస్ట్ డెలివరీ చేసిన డాక్టరే నా లాప్రోస్కోపీ ఆపరేషన్ కూడా తనే చేశారు. నాకు ఇండియాలో ట్రస్టెడ్ అండ్ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ డాక్టరు. సో, అంతేనండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.